బిగ్ బాస్ సీజన్ 8 రివ్యూకి స్వాగతం. మనతో పాటు మచ్చ అయితే జాయిన్ అయిపోయాడు. చూస్తూ ఉంటున్నారుగా తెలుగు 7 టైం. మచ్చ రెడీ? స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ తొందర స్టార్ట్ చేయి. మచ్చ ఏంటి బిగ్ బాస్కి నంది అవార్డు ఇచ్చారంట? బిగ్ బాస్కి నంది అవార్డు కాదు, బిగ్ బాస్లో ఉన్న మణికంఠకి నంది అవార్డు ఇవ్వాలి. ఎందుకు అంటే సోనియా డైరెక్షను, కెమెరామ్యాన్గా పృథ్వీ, మన మణికంఠ ఎమోషన్ బయటికి తీసుకురావాలి అన్నట్టు ఒక సీన్ ఇచ్చారనమాట. నీకు నీ కూతురు చాలా రోజుల తర్వాత వచ్చింది, ఆ కూతురిని దగ్గర తీసుకురావాలి అంటే రామ్మ అని పిలిచి ఏదో ఒక ఎమోషన్ ఉండాలి అన్నట్టు చెప్తే మనోడు ఎర్రగా తీసాడు పర్ఫార్మెన్స్. కంట్లోంచి అలా నీరైతే తెప్పించాడు. నీరొద్దు కానీ నువ్వు మాట్లాడాలి పిల్లతో అన్నట్టు వెనకాల డైరెక్షన్ సోనియా డైరెక్ట్ చేసింది. బాగుంది కానీ ఎమోషన్ బయటకు వచ్చింది. నాకేమనిపించింది అంటే మణికంఠ ఏ సన్నివేశంలో అయినా ఏడవగలడు అంటే ఆ సింపతి కార్డు యూజ్ చేస్తున్నాడు కదా, దాన్ని నెక్స్ట్ కంపల్సరీ ఈ పాయింట్ అక్కడ తీసుకొస్తారు. కానీ చూడడానికి చాలా బాగుంది. అచ్చా ఏంటి రాజ్యంలో ఇంకొక రాజు వచ్చాడంట? అంటే రాజ్యంలో రాజు అంటే ఏం లేదమ్మా, ఆల్రెడీ నిఖిల్ ఒక క్లాన్కి చీఫ్ అయ్యాడు, అలాగే ఇంకో క్లాన్కి చీఫ్ నిన్న కిరాక్ సీత అయ్యింది. ఇద్దరు రాజులు అన్నట్టే కదా. రాజ్యానికి ఇంకా బట్లు కావాలి కదా. ఉన్న మిగతా కంటెస్టెంట్స్ ఏ రాజ్యం ఎంచుకుంటారు, మన కాంతారా ఎంచుకుంటారా అలాగే మన నిఖిల్ క్లాన్ ఎంచుకుంటారా అనేది బిగ్ బాస్ వాళ్ళకి చాయిస్ ఇచ్చాడు అనమాట. హౌస్ మొత్తం ఓన్లీ పృథ్వీ, నిఖిల్, సోనియా వీళ్ళ ముగ్గురు మాత్రమే ఒక క్లాన్ వెళ్ళారు. మిగతా వాళ్ళందరూ ఈ కెరటం క్లాన్కే వెళ్ళడానికి ఎక్కువ ఆస్కారం చూపించారు అనమాట. హౌస్ మొత్తం ఒక లెక్క, వీళ్ళ ముగ్గురు ఒక లెక్క అన్నట్టు చూపించడం జరిగింది. మచ్చ నాకైతే కొంచెం బాధగా ఉంది. కానీ బిగ్ బాస్ కాబట్టి ఏం చేశారంటే మణికంఠని మళ్ళా ఇటు సైడ్ వేయడం జరిగింది నిఖిల్ క్లాన్కి. అలాగే యష్మి ప్రేరణ విషయం వచ్చేసరికి బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు, స్వాప్ చేసుకుంటే చేసుకోండి అన్నట్టు. మన యష్మి కూడా నిఖిల్ క్లాన్కి రావడం జరిగింది. దీంట్లో 5, దీంట్లో 6 అనమాట. 6 ఉన్నారు కాబట్టి మీకైతే మాత్రం డ్రాగన్ రూమ్ అయితే లభించింది అన్నట్టు. మంచి రూమ్ అది, చాలా విఐపి రూమ్ అనమాట. అలాంటి రూమ్ దక్కడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అసలు బిగ్ బాస్ హౌస్లో గొసగొసలు కూడా ఏంటి? అసలు గొసగొసలు కాదు, ఆల్రెడీ ఈ క్లాన్లోకి వెళ్ళిపోయారు కదా, రాజ్యంలో వెళ్ళిపోయారు. రాజ్యానికి వెళ్ళిన తర్వాత నీకు అర్థమవుతుందా, మిగతా వాళ్ళు అందరూ నిఖిల్ క్లాన్కి వెళ్ళలేదు. ఎందుకు? ఆ సోనియా ఉండడం వల్ల మళ్ళీ మనల్ని కూడా అలాగే చేస్తాను అంటే జరిగిన దాని గురించి మాట్లాడుకుంటున్నారు మచ్చ. నాకు అది చాలా బాగుంది. అంటే కరెక్ట్గానే మాట్లాడుకున్నారు. సోనియా అంటది ఇప్పుడు నేను ఓకే అమ్మా, నేనంటే ఇష్టం లేదు, నువ్వు పృథ్వీ అంటే కూడా ఇష్టం కదా, మీ ఇష్టం కాబట్టి మీ క్లాన్కి రావచ్చు కదా, కానీ ఎందుకు రాలేదు అన్నట్టు పోర్ట్రే చేసింది. సోనియా ఇష్టం ఇగో ఎక్కడైనా సరే ఒక్కడి వల్ల చాలా మంది ఎఫెక్ట్ అవుతారు. ఆ ఒక్కడిని తీసి దొబ్బితే రాజ్యం బాగుంటుంది, ప్రజలందరూ సుఖంగా ఉంటారు. ఆ ఒక్కడు ఎవడో చూడండి, మీ గ్రూపుల్లో కూడా ఉంటారు, మీ ఇంట్లో కూడా ఉంటారు. ఆ ఒక్కడిని మీరు మాత్రం దూరం పెట్టుకుంటే ఎప్పుడైనా గెలవడానికి, మనం ఎదగడానికి చాలా ఆనందంగా ఉంటుంది, మనం వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది అనమాట. అచ్చా నిఖిల్ ప్రేరణని ఇమిటేట్ చేశారు కదా, ఒకసారి దాని గురించి కూడా చెప్పు. నిఖిల్ ప్రేరణని ఇమిటేట్ ప్రేరణ కదరా, యష్మిని ఇమిటేట్ చేశాడు. యష్మిని ఇమిటేట్ అంటే చీఫ్ దాంట్లోకి వచ్చేటప్పుడు యష్మి ఎలా వచ్చింది తెలుసా, చీఫ్కి వచ్చి హాయ్ 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 అంటే యాటిట్యూడ్ అని కాదు, ఆ అమ్మాయి గెలవాలి అని వస్తుంది, గెలిపించాలి అని వస్తుంది అనమాట. దాని నిఖిల్ ఎందుకు వీళ్ళందరూ ఒప్పర్ మీటింగ్ పెట్టారు మచ్చ. ఒప్పర్ మీటింగ్ ఏంటంటే సోనియా అంటది, మనం ఇక్కడ మాట్లాడుకున్న ఒప్పర్ మీటింగ్లో మన దగ్గరే ఉండాలి, ఓకేనా నిఖిల్, ఓకేనా పృథ్వీ అనే టైప్లో ఒప్పర్ మీటింగ్ పెట్టడం జరిగింది. నిఖిల్ ఏం చెప్పాడంటే, ఇగో మన దాంట్లో వచ్చిన మణికంఠ అలాగే యష్మి గురించి మనం అర్థం చేసుకోం. మణికంఠ గాడు చాలా ఓవర్ ఇది ఉంటుంది, మనం చేసినవన్నీ పనులు మనం డిస్కస్ చేసామనుకో ఎలా పనులు ఏమన్నా ఉంటే తర్వాత మనల్ని నామినేట్ చేసేంత ఉంటుంది వాడు. అలాగే యష్మి ఎందుకు వచ్చిందంటే మన క్లాన్కి 99% మనం ఏంటి, మన తప్పులు చూపించడానికి యష్మి వచ్చింది అనే టైప్లో చెప్పింది. 100% అది కరెక్టే. ఇది మన సీక్రెట్స్ ఓకేనా, మనం జాగ్రత్తగా ఉండాలి అనే టైపు కొంచెం గుసగుస కమాన్ గుసగుస అన్నట్టు అయిందనమాట. అచ్చా భూకంపం వచ్చిందండి ఏంటి బిగ్ బాస్ హౌస్లో? భూకంపం ఏం కాదండి, మీరేం భయపడద్దు. బిగ్ బాస్లో భూకంపం అంటే 12 వైల్డ్ కార్డ్స్ చరిత్రలో 1, 2, 5 చూసాం, కానీ
12 మంది వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అన్నప్పుడు అందరూ షాక్. ఎవరు మచ్చాలో పేర్లు అని చెప్తావా? పేర్లు గోత్రాలు అన్నీ చెప్పడం 2-3 పేర్లు వదిలి మరి మనం చెప్పకూడదు, ఎందుకంటే ఓకే. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ లేనప్పుడు మనం ఎందుకు చేయాలి, మనం చూసిన ఎపిసోడ్కి రివ్యూ ఇవ్వాలి అంతవరకు. అలాగే ఆ 12 మంది వస్తున్నారని కానీ వీళ్ళకి జ్వరం వచ్చేసింది, భయపడ్డారు. కానీ మీకు కొన్ని సర్వైవల్ టాస్క్లు అయితే పెడతాను, ఆ సర్వైవల్ టాస్క్లో మీరు గెలుచుకోండి. అలా 12 సర్వైవల్ టాస్క్ పెడతాను. అది ఎలా ఉంటుందంటే క్లాన్ టు క్లాన్ ఫైట్ కాదు, బిగ్ బాస్ ఫైట్ అన్నట్టు ఉంటుంది అనమాట. అప్పుడు బిగ్ బాస్ ఇప్పుడు ఇద్దరు ఎలా ఉంటే మచ్చా, ఇద్దరు పోటీ చేయాలి. నేను గెలిచాను అనుకో, నాకు ₹1,00,000, నువ్వు ఓడిపోయావు కాబట్టి నువ్వు పోయినట్టు. కానీ హౌస్కి బెనిఫిట్ నేను గెలడం వల్ల, నువ్వు ఓడిపోవడం వల్ల నీకు ఎఫెక్ట్ అవుతుంది కానీ హౌస్కి ఎఫెక్ట్ అవుతుంది. అలా చెప్పడం జరిగింది. బాగానే ఉంది కానీ మనకంటే అబ్బాయి కదా, మనకంటే అబ్బాయి కదా అంటే అలా కాదండి. నార్మల్గా ఓన్లీ నలుగురే అబ్బాయిలు కదా, ఇప్పుడు ఉన్నది మొత్తం అమ్మాయిలే అన్నట్టు డిస్కషన్ చేసుకుంటే, మణికంఠ ఉన్నాడు కదా అని నిఖిల్ అంటే యష్మి అంటది, వాడు అబ్బాయి కాదులే అన్న టైప్లో కామెడీగా అన్నారు. ఆడు ఎందుకంటే అమ్మాయిని హగ్ చేసుకుని అంత యాక్టింగ్ చేశారు కదా, ఆ ఫోర్స్లో అనడం తప్పేం లేదు. వీడు కూడా యష్మి అన్నది అని చెప్పి రికగ్నైజ్ చేసి మైండ్ యువర్ వర్డ్స్, ఎవరంటే వాళ్ళకి ఇగో ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, మీకంటూ కొన్ని బౌండరీస్ ఉన్నప్పుడు నాకంటూ కొన్ని బౌండరీస్ ఉంటాయి, మళ్ళీ ఇది రిపీట్ చేయొద్దు అన్నట్టు కొంచెం సీరియస్గా చెప్పాడు. నాకు బాగుంది. అదంటే అలా గొడవలు అవ్వాలి, ఉంటేనే కిక్ ఉంటుంది. ఎస్, కిక్. సర్వైవల్ టాస్క్ గురించి కూడా ఒకసారి చెప్పు. సర్వైవల్ టాస్క్. ఫస్ట్ సర్వైవల్ టాస్క్ ఏంటి అంటే, ఓపెన్ చేయగానే ఇగో ఇక్కడ ఏంటిది, బాల్ని పట్టు టవర్ పైన పెట్టు అన్నట్టు ఇలా ఒక టవర్ పెట్టారు ఇద్దరికి. ఒక 5 కర్రలు ఉంటాయి మచ్చా, ఒక బాల్ దీనిపై పెట్టి 5 కర్రలు పెట్టి తీసుకుని వెళ్ళి ఆ హోల్లో వేయాలి. వేస్తే అది కింద పడుతుంది. అలాగా 10 నిమిషాల్లో 5 బాల్ వేయాలి. ఓకే, టైం 10 నిమిషాలు అంటే వేయచ్చు, కానీ ఇది అందరూ వెళ్ళి వేయాలి. ఓడిపోతే ఇద్దరు పోయినట్టే, వైల్డ్ కార్డు 12 మంది వస్తారు అనే టైపులో అనమాట. వీళ్ళు మాత్రం మంచిగా ఆడారు, నిఖిల్ టీం ఆడారు, అలాగే సోనియా టీం ఆడారు. కానీ 9 minutes 38 seconds దగ్గర నిఖిల్ క్లాన్ ఓడిపోయి మన కిరాక్ సీతా క్లాన్ గెలవడం జరిగింది. 9 minutes 38 secondsలో 5 బాల్ వేసారు. వైల్డ్ కార్డు అయితే తీశారు, 12 వైల్డ్ కార్డు తీసేసి ఒక విజయాన్ని అయితే, అంటే ఇది హౌస్ విజయం, అలాంటి విజయాన్ని నిజంగా ఇలాగే ఉండాలి. హౌస్ అనేది అలా కలిసి మెలిసి ఉంటేనే బాగుంటుంది. నబీల్ మణికంఠ బాండింగ్ గురించి కూడా ఒకసారి. అదే నబీల, ఓడిపోయావు కదా మణికంఠ, ఓటమి ఎలా ఉంది అన్నట్టు కొంచెం కౌంటర్గా అన్నారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్, నువ్వు ఆగురా, నేను వెళ్తా, నేను ఆడతా, ఫస్ట్ మీకు విజయం ఇచ్చేద్దాం అని చెప్పి మేము ఆడలేదు అన్నట్టు. అంటే వాళ్ళిద్దరు బాండింగ్ బాగుంది, రారా అనుకుంటున్నారు. కానీ అలా బాండింగ్ ఉంటే బిగ్ బాస్ ఎక్కడైనా సరే అబ్బా, మనుషులు కలుసుకోవాలి. ఒకడు ఎక్స్ట్రాల్ చేసాడని ఇంకోటి ఎక్స్ట్రాల్ చేస్తే గొడవలే అవుతాయి. కరెక్ట్. అది కూడా ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మచ్చ బిగ్ బాస్ ఏదో ట్విస్ట్ పెట్టాడంటే ఏంటది? బిగ్ బాస్ ట్విస్ట్ ఏం పెట్టాడంటే, ఓడిపోయారు కాబట్టి మీ క్లాన్ నుంచి ఒకరిని బయటికి పంపించండి అని చెప్పి ఓడిపోయిన క్లాన్కే చెప్పడం జరిగింది. అప్పుడు ఉన్న 5గురు డిస్కస్ చేశారు, నీ పాయింట్ ఇది, నీ పాయింట్ ఇది, నీ పాయింట్ ఇది. అందరూ ఏకాభిప్రాయం ఏంటంటే మణికంఠ తీసేద్దాం. మణికంఠ కూడా అన్నారు, ఓకే నాకు తెలివితేటలు ఉన్నాయి, నేను లేకపోయినా పర్లేదు, సోనియాకి తెలివితేటలు ఉన్నాయి కాబట్టి ఆవిడ జరిపించేస్తుంది. నా స్ట్రెంత్ లేకపోయినా పృథ్వీ ఉన్నాడు, అలాగా నేను లేకపోయినా పర్లేదు, కానీ మీరు ఆడి గెలవండి, లేకపోతే మాత్రం ఆదివారం నామినేషన్లో మిమ్మల్ని పెడతాను, అంటే మనకు సోమవారం టెలికాస్ట్, ఆదివారం నామినేషన్లో మిమ్మల్ని పెడతాను, అది పక్క ముందే చెప్తున్నాను టైప్లో నీట్గా చెప్పాడు. అది వార్నింగ్ ఇచ్చినట్టు ఇచ్చి చాలా సైలెంట్ అయ్యాడు అనమాట. ఫిట్ చేస్తారు అక్కడతో. సెకండ్ సర్వైవల్ టాస్క్ గురించి కూడా ఒకసారి. సెకండ్ సర్వైవల్ టాస్క్ ఏమి ఇచ్చారంటే, మహాతాలి అంటే కట్టుకునేది కాదు, తినేది. ఒక మినిమం ఒక 20 varieties ఆఫ్ ఫుడ్ ఉంటుంది మచ్చ, అవి 2 ఇచ్చారు. 2 ఇచ్చి ఈ క్లాన్ నుంచి ఎవరు వస్తున్నారు, ఈ క్లాన్ నుంచి ఎవరు వస్తున్నారు, మీకు 40 నిమిషాలు టైం ఇస్తా, 40 నిమిషాల టైంలో ఎవరైతే తినేస్తారో వాళ్ళ క్లాన్ విన్ అవుద్ది, 11వ వైల్డ్ కార్డు రిమూవ్ అవుద్ది అన్నట్టు చెప్పాడు అనమాట. సరే ఆలోచించుకుని మన సోనియా రావడం జరిగింది నిఖిల్ క్లాన్ నుంచి. అలాగే పక్కన
క్లాన్ నుంచి కాంతారా దగ్గర నుంచి వచ్చేసి నబీల్ రావడం జరిగింది. ఇద్దరు పోటీగా తింటున్నారు. ఒకరికి మంట వేస్తుంది, ఒక ఓ అంటున్నారు, కంట్రోల్ మంచిని దాక్కండి, కొంచెం నీట్గా ఉండండి అది ఇది అన్నాడు. నబీల్కి అవ్వట్లేదు. మధ్యలో బిగ్ బాస్ కామెడీ కూడా చేస్తున్నాడు. ఏ విష్ణుప్రియ నీకు తినాలని ఉందా అంటే తినాలని ఉంది అంటే సరే అలా చూస్తూ తినైతే అన్నట్టు కామెడీలు. అమ్మో అంటే విష్ణుప్రియ నువ్వు ఒక పాట పాడు, నువ్వు ఎక్కాలు చెప్పు, నువ్వు ఒక ఇది చెప్పు అంటే బిగ్ బాల్ ఇన్వాల్వ్మెంట్ కామెడీ చాలా బాగుంది ఈ గేమ్ దగ్గర. అలాగే తాళి అయితే ఇద్దరు కష్టపడుతున్నారు. నాకు తెలిసి ఒక 25 నిమిషాలు 30 నిమిషాలు అయిన తర్వాత నాకు అర్థమైపోయింది, ఇంకో పర్సన్ కూడా వచ్చి తింటాడంటే వచ్చి తినండి అని చెప్పడం జరిగింది. ఇంకొక పర్సన్ కూడా రావడం జరిగింది, వచ్చి తినడానికి ఆస్కారం ఇచ్చారు. వాళ్ళు ఏదో ఇలా తినేలోగానే టైం ఓవర్ అని బజర్ మోగింది. ఇంకా ఆ వైల్డ్ కార్డు 11వ రిమూవ్ అవ్వలేదు, ఓడిపోవడం జరిగిందనమాట ఇద్దరు సభ్యులు. అలా ఓడిపోయిన తర్వాత చాలా అంటే ఓకేరా మచ్చా నువ్వు బాగా తిన్నావు, బాగా అందరూ చేసావు, కానీ ఇంకొక గంట ఉంటే మనం తినేస్తాం టైప్లో చెప్పారు. ఓకే, ఎవరికైనా దాంట్లో ఏదైనా తినాలనిపిస్తే రండి తినండి, మంచిగా ఎంజాయ్ చేయండి. తినమనిచ్చాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీసుకుని తిన్నారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ అయితే ఎండ్ అయింది. తర్వాత ఎపిసోడ్ గురించి మళ్ళా మనం తెలుగు 70mm రివ్యూకి వచ్చేద్దాం. అంతవరకు స్టేట్ చుంటూ తెలుగు 70mm సైనింగ్ ఆఫ్ మీ ఆదిత్య నాగేంద్ర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.